డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ అందులో కేవలం 5% మాత్రమే సంపద సృష్టించగలుగుతారు. ఈ 5%లో మీరు ఉండాలనుకుంటున్నారా? మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి. శివోం. ప్రతి తల్లిదండ్రి కష్టపడేది, వాళ్ళు ఆలోచించేది అంతా కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. ఈ భూమి మీద ఉన్న ఏ దేశంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే దీనికే ప్రప్రథమ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అటువంటి పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడితే, అటువంటి పిల్లలు అడిక్షన్స్కి కానీ, అలాగే స్టడీలో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, మంద బుద్ధితో ఉండడం అనేది అలవాటు పడితే వాళ్ళ మానసిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లిదండ్రుల పరిస్థితి. సో ఇప్పుడు మనము ఈ వాస్తులో అసలు పిల్లలకు ఈ మెంటల్ క్లారిటీ ఇచ్చే జోన్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాస్తు దేవతాస్ ఏంటి, అవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, పిల్లలకి ఈ మెంటల్ క్లారిటీ అనేది, మైండ్ ఫోకస్నెస్ అనేది రావడానికి ప్రధాన కారణాలు 2 జోన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అని అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి ఉత్తర ఈశాన్యం ఒకటి, తర్వాత మనకి సౌత్ వెస్ట్ అని అంటే నైరుతి, సౌత్ వెస్ట్ అని అంటే పడమర నైరుతి. సో ఇక్కడ ఉన్నటువంటి దోషాలు వాళ్ళకి మానసిక ఇబ్బందిని కలగజేస్తాయి. అంటే ఫోకస్ అనేది పెట్టలేరు, వాళ్ళకి మైండ్ఫుల్నెస్ అనేది ఉండదు, అంటే ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. అలాగే ఇక్కడ మన కాన్షియస్గా ఉండరు, అనంటే స్పృహతో అనేది ఉండరు. మనకు పాతకాలంలో పిల్లలకు చెప్పేవాళ్ళు, స్పృహతో ఉండు నాయన, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకొని చెయ్యి, నిదానంగా చెయ్యి అని చెప్పేవాళ్ళు. అనంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోవాలని అంటే ఏంటి, యూ షుడ్ బి కాన్షియస్. మన కళ్ళ ముందు ఏముందో మనము ప్రస్తుతంలో బ్రతకాలి, పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో కాదు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నీ చేతిలో ఈ టైం ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలి అది చెప్పారు అన్నట్టు. సో ఆ రకంగా అది మిస్ అవుతుంది. నెక్స్ట్, ప్రొడక్టివిటీ అనేది మిస్ అవుతుంది. చాలామంది చూసే ఉంటారు మీరు, పిల్లలు పెళ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళకు పిల్లలు కలగకపోవడానికి కారణం ఈ ప్రొడక్టివిటీ అండ్ ఫర్టిలిటీ, అవి 2 కారణాలుగా ఉంటాయి. సో ఇక సౌత్ వెస్ట్ విషయానికి వస్తే, ఆ జోన్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అని అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్ కానీ టాయిలెట్స్ ఉన్నా, స్టోర్ రూమ్స్ ఉన్నా, వెయిట్స్ ఉన్నా, ఆపోజిట్ కలర్స్ ఉన్నా, అంటే ఉండవలసిన కలర్స్ కాకుండా ఆపోజిట్ కలర్స్ ఉన్నా, ఆ ఏరియాను డంప్ చేసి లేదా క్లోజ్ చేసి ఉంచినా, అనంటే మూసుకు పోయేలా ఉంచినా కూడా ఈ మెంటల్ క్లారిటీ అనేది వెళ్తుంది. ఈ స్కిల్ జోన్ అయితే ఇంకా ప్రమాదం. స్కిల్ జోన్ అని అంటే పడమర నైరుతి. కాబట్టి ఈ స్కిల్ జోన్లో మీరు ఏముంచితే అలా తయారవుతారు పిల్లలు. మీరు మంచి సచిన్ టెండూల్కర్ లాంటి, విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్స్ తయారు చేయాలంటే ఒక క్రికెట్ బ్యాట్, ఒక బాల్ అక్కడ పెట్టండి, క్రికెట్కి సంబంధించిన లిటరేచర్ అక్కడ పెట్టండి, వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు అక్కడ పెట్టండి, వాళ్ళ బయోగ్రఫీస్ కానీ, తర్వాత ఆటోబయోగ్రఫీస్ కానీ ఇవి పెట్టండి. అక్కడే మీరు కామిక్స్ బుక్స్ పెట్టారనుకోండి, ఎక్కువ కామిక్స్ బుక్స్ మీద ఫోకస్ పెడతారు. అక్కడ మంచి ఆలోచనలు రావాలి, ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అని అంటే అక్కడ ఒక భగవద్గీత, రామాయణము, మహాభారతం అవి పెట్టండి. సో అని అంటే ఫ్యాన్ అక్కడ, లైట్ అక్కడ ఉంటే స్విచ్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ ఇక్కడ వేస్తే ఫ్యాన్ వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. అలాగే ఈ మైండ్కు సంబంధించిన స్విచ్ అన్నది మనకు సౌత్ వెస్ట్లో, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. సో వాటిని మనం అపరిశుభ్రంగా లేకుండా, అక్కడ దోషపూరితంగా లేకుండా చేసుకున్నట్లయితే పిల్లలకు మంచి క్లారిటీ, మంచి ప్యూరిటీ అనేది వస్తుంది. సో నార్త్ ఈస్ట్ని మనము ఆరోగ్యానికి సంబంధించిన జోన్గా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ అసలు ఈ నార్త్ ఈస్ట్ ఏంటి, దాని గురించి మనం వాస్తు దేవతలు మనం చూసుకున్నట్లయితే, వాస్తు దేవతలు అనేది ఇంటి మొత్తాన్ని మనము ఒక స్క్వేర్ అని అనుకుంటే, వాటిని పైకి 9 భాగాలు, కిందికి 9 భాగాలు మన చెస్ గదిలో మాదిరి విభజిస్తే 81 పథాలు రెడీ అవుతాయి. ఒక్కొక్క ఏరియాను ఒక పథము లేదా ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ 81 పార్ట్స్లో 45 మంది దేవతలకు అక్కడ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఎక్కువ స్థానాలు, కొంతమందికి తక్కువ స్థానాలు. ఉదాహరణకు బ్రహ్మకు అత్యధికంగా 9 స్థానాలు, బ్రహ్మస్థానము అని అంటాం. కాబట్టి సెంటర్లో ఆయనకు ఆ పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనము ఒక్కొక్కరికి ఒకటే పథం వస్తే, కొంతమందికి 9 పథాలు, కొంతమందికి వచ్చేసి ఇక్కడ 6 పథాలు అలా రావడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఇక్కడ 45 మంది దేవతల్లో కొంతమంది అసురులు ఉన్నారు, సురులు ఉన్నారు. అని అంటే డెమోన్స్ ఉన్నారు, గాడెసెస్ ఉన్నారు. అని అంటే దేవతలకు సంబంధించిన వారు, సురులు కూడా ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ మనము
ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెంటల్ క్లారిటీకి దేనికి అదితి గురించి చెప్పుకోవాలి. ఎవరు ఈ అదితి? ఈ అదితి అనే పేరు వినంగానే మనకు ఆదిత్యుడు అని గుర్తుకొస్తాడు. ఎవరు? సూర్యుడు. కాబట్టి అదితి ఎవరు అని అంటే దక్షక ప్రజాపతి యొక్క కుమార్తె, పుత్రిక, కూతురు. ఈ దక్షక ప్రజాపతికి 3 కూతురులో పెద్ద కూతురు అన్నట్టు. 3వ కూతురు వచ్చేసి ఉమామహేశ్వరి అని అంటాం కదా. మన శంకరయ్య, మన శివయ్య చేసుకున్నది 3వ కూతురు అన్నట్టు, దక్ష ప్రజాపతిని. మీకు అందరికీ తెలుసు కదా, అవమానించడం, తర్వాత అక్కడ హోమం చేయడం, ఆ అగ్నిగుండంలో చేయడం అన్నట్టు. సో ఇక్కడ మనము అదితి గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ అదితి అనేది ఏంటంటే వీళ్ళను దేవకి అంటాం. అనంటే దేవతలకే తల్లి లాంటిది, గాడెస్ ఆఫ్ ఆల్ గాడ్స్ అనంటే దేవలకు అందరికీ తల్లి లాంటిది కాబట్టి దేవకి అదితి అన్నారు. అనేక పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ అదితి నిత్యము దైవారాధనలో ఉండేది, ఎప్పుడు కూడా దైవారాధనలో ఉండేవాళ్ళు. అలాగే నిత్య యవ్వనవతి, ఎప్పుడు కూడా ఓల్డేజ్ అనేది దరికి వచ్చేది కాదు, అంతటి ఎనర్జీ అన్నట్టు వాళ్ళకి. అంటే ఏమర్థం చూడండి, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు తొందరగా ఓల్డేజ్ కాదు. ఇది మనకేమర్థం అవుతుంది? అంతా మంచే జరుగుతుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నాతో పాటు ఈ ప్రపంచంలో సర్వేజన సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలాగా ఆలోచించే వాళ్ళు ఎప్పటికి కూడా ఓల్డేజ్ అవ్వరు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నిత్య యవనవతి, అలాగే ఇమ్మోర్టల్ అనంటే మరణాన్ని కూడా జయించారు అదితి. ఎలా వచ్చాయి ఇన్ని పవర్స్ అనంటే దైవారాధన, ధర్మపథంలో నడవడం, ధర్మం కోసం అక్కడ పని చేయడం, అలాగే పాతివ్రత్యము. కాబట్టి మనకున్న కుటుంబ ధర్మాలను మనము నిర్వర్తించిన మనకి ఇటువంటి ఎనర్జీ వస్తుంది అని మనకు సూత్రం. ఏది చెప్పినా మనకు భాగవతాల్లో కావచ్చు, రామాయణంలో కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఏమి చెప్పినా మనకు పాజిటివ్గానే చెప్తాయి. డీకోడెడ్ నాలెడ్జ్ ఉంటుంది, వాటిని కోడెడ్ లాంగ్వేజ్ ఉంటుంది, మనం డీకోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. నేను చెప్తున్నది అలాంటిది. కాబట్టి ఇమ్మోర్టల్గా ఉండడానికి ఏమేమి అవసరమయ్యాయి, అసలు దేవతలకే తల్లి అదితి, అంత ఎనర్జీ ఎలా వచ్చింది తనకి అని అంటే దైవాన్ని స్మరించుకోవడం, దైవ మార్గంలోనే నడవడం, నిత్యము ధర్మం కోసము పని చేయడం, తర్వాత పాతివ్రత్యము పాటించడం, ఇవి 3 అన్నట్లు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నిత్య యవనంగా ఇమ్మోర్టల్ అని అంటే మరణాన్ని జయించిన వాళ్ళు, అమృతం తాగితే వచ్చే మృతము లేనటువంటి పరిస్థితి, మృతము లేనటువంటిది మనకు ఇక్కడ ఈ దేవకి గారికి అని అంటే అదితి అనేది కనపడింది. ఈ అదితి అని ఎవరు పెళ్లి చేసుకున్నారు అని అంటే దక్షక ప్రజాపతి కూతురైన అదితిని మనకు ఇక్కడ కశ్యప మహాముని చేసుకున్నారు. కశ్యప మహాముని కాబట్టి ఈ సప్తఋషుల్లో ఉన్నటువంటి కశ్యప మహాముని గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీళ్ళకి 33 మంది సంతానం. 33 మంది సంతానంలో మనం చూసుకున్నట్లయితే 12 మంది ఆదిత్యులు అంటాం. అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు. తర్వాత అక్కడ 11 మంది రుద్రులు, 8 మంది వసువులు అని చెప్పుకున్నాం. కాబట్టి మన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు చూడ, మనం కూడా ఎన్నో వీడియోలో చెప్పాం, మనం నెగిటివ్ చెప్పొద్దండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటే అదే జరుగుతుంది, అందుకే మంచి మాటలు చెప్పండి, పాజిటివ్గా చెప్పండి అని చెప్తుంటాం. అలా తిరిగే వాళ్ళలో వస్తువులు అన్నట్టు వాళ్ళు. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ 12 మంది ఆదిత్యులలో ఉన్న వాళ్ళే మన ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఎవరు ఉంటారు? మన తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి సూర్యుడు ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఈ 12 మంది ఆదిత్యుల్లో అని అంటే ఇక్కడ స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు, తర్వాత సూర్యుడు, వామనుడు, తర్వాత ఆర్యమాన్, సవిత్ర, మిత్ర, ఇలాగా మొత్తం 12 మంది ఆదిత్యులు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 12 మంది ఆదిత్యులు ఉన్నటువంటి నార్త్ ఈస్ట్, మనం నార్త్ వైపు ఈ ఈస్ట్ వైపు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సూర్యుడు, తర్వాత ఆర్యమ వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనం మెంటల్ క్లారిటీ గురించి చెప్పుకుంటున్నాం కదా, చూడండి మైండ్ మనము 2 ఉంటాయి, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఒకటి మంచిగా ఆలోచిస్తే రెండోది నెగిటివ్ ఆలోచన అనేది మొదలు పెడుతుంది. ఈ రెండింటి బ్యాలెన్స్లో ఏది గెలుస్తుందో అదే మీరు పర్సనాలిటీ తయారవుతారు. చెడుని ఆకర్షిస్తే చెడ్డవాడు అవుతాడు, మంచిని ఆకర్షిస్తే మంచివాడు అవుతాడు. సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏం ఫీడింగ్ ఇస్తున్నామో అదే మనకు భవిష్యత్తులో ఒక పంటగా మారి మీరు మనం తయారు చేసి పెడుతుంది. ఇక్కడ మంచి చెప్పుకున్నటువంటి ఈ అదితి ఈ క్యారెక్టర్స్ ఏంటి అని అంటే అక్కడ నార్త్ ఈస్ట్ను మనము ఎందుకు ఈశాన్యంలో ఈశ్వరుడు నివాసం ఉంటాడు కాబట్టి అక్కడ బ్లాక్ చేయొద్దండి. చాలా మంది అక్కడ పూజ గది కడితే మంచిది అని చెప్పి పూజ గది నిర్మిస్తూ ఉంటారు. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉన్న మాట నిజమే, వాస్తవమే. కానీ ఈశ్వరుడు ఉన్న మాట నిజం, కానీ అక్కడ నిత్యము పూజలు చేసి మూసి పెట్టాలని కాదు. అంటే బ్లాకేజ్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ యువర్ మైండ్, మీ మైండ్ని ఎలా బ్లాక్ చేసుకుంటారు? గ్రోత్ అనేది ఉండదు.
సో ఈ అదితి ఇచ్చే లక్షణాలు ఏంటి అవి చెప్తాను. వాటిని బట్టి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇక్కడ బ్లాకేజెస్లు ఉంటాయంటే బోత్ వెస్ట్ సౌత్ వెస్ట్ తర్వాత నార్త్ ఈస్ట్లో వచ్చే వాటిని మీకు తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మైండ్ఫుల్నెస్, మెంటల్ క్లారిటీ అనేది పోతుంది. మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? చాలామంది అడుగుతుంటారు, అరే ఏం చేస్తున్నావు తెలుసా నీకు అని. అంటే అదెలా ఉంటుంది, అలా ఎలా అవుతుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా మీరు చేసేది మీకు తెలియదు, ఎదుటివాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ను ఎదుటివాడు భరిస్తూ ఉంటాడు. అంటే ఎదుటి వాళ్ళు అంటే ఎవరు? ఇంట్లో అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్, వాళ్ళు భరిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు చెప్తుంటారు, అరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, టూ మచ్గా చేస్తున్నావు అని. కానీ చేసేవాడికి అనిపించదు, అది మైండ్ఫుల్నెస్లో ఉండడు. అలా మైండ్ఫుల్నెస్లోకి ఉండాలి అని అంటే మనము అదితిని మనం ఇక్కడ ప్రార్థించుకోవాలి, ఆదిత్యుడిని, సూర్యుడిని ప్రార్థించుకోవాలి. అలాగే మనం ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలి మైండ్ఫుల్నెస్ కావడానికి. సో మైండ్ఫుల్నెస్ అనేది ఉండదు, అందుకే మెంటల్ క్లారిటీ అనేది ఉండదు. ఇది నేను చాలా ఇళ్లలో చూశాను. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు, ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పేసి మొత్తం బ్లాక్ చేసి పెట్టిన తర్వాత పెద్ద పెద్ద మంచి జాబ్స్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు సైకాలజిస్టుల దగ్గర నెలలు తేరబడి ఉండడం, కొంతమందిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఇది వాస్తవము. నా దగ్గర కేస్ స్టడీస్ ఉన్నాయి, మీరు కావాలంటే నా దగ్గరకు వచ్చి కనుక్కోవచ్చు. మీడియా ముందర వాళ్ళ పర్సనల్స్ మనం చెప్పడానికి ఉండదు. సో ఇది చెప్పబోయేది ఏంటంటే ఈశాన్యాన్ని బ్లాక్ చేసుకుంటే వచ్చే వాటిలో ఫస్ట్ మెంటల్ క్లారిటీ అనేది పోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాన్షియస్నెస్కు ఇది ఈశాన్యము ఓపెన్ ఉండాలి, గాలి వెలుతురు ధారాళంగా రావాలి అని మనకి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి పూర్వీకులు మనం చెప్పారు. ఈ కాన్షియస్నెస్కు, మైండ్కు, సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, సూర్యుడికి వెలుగు పడకుండా మీరు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు మనిషిని ఉంచారనుకోండి, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకే ఇక్కడ కాలాపాని అని మనకు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళను, ప్లస్ స్వతంత్ర ఉద్యమం వీరులను అందరినీ తీసుకెళ్ళి చీకటి గదిలో వేసేవాళ్ళు. చీకటి గదిలో ఉండే వాళ్ళకి మైండ్ అనేది పని చేయదు. అలా లింకప్ ఉంది మనకు సన్తో. కాబట్టి అటువంటి సూర్యుడు ఈశాన్యంలో మనకు ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు ప్రయాణం చేస్తాడు. కాబట్టి మీకు ఉత్తరం నుంచి కొంత, తూర్పు నుంచి కొంత లైటు, వెలుతురు, గాలి వస్తుంది. కాబట్టి అక్కడ ఓపెన్గా పెట్టుకోండి నాయన, మీ మైండ్ పనిచేస్తుంది అని చెప్పేది. అలా కాకుండా అక్కడ టాయిలెట్ పెడతాం, అక్కడ బెడ్రూమ్ పెడతాం, అక్కడ వచ్చేసి కొంతమంది ఏకంగా వంటగది పెట్టేస్తాం అనేది చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ మైండ్ తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది వంటగది కడితే. ఎందుకు? మైండ్ కదా అక్కడ ఉండేది. వాస్తు పురుషుడు యొక్క తల ఉంటుందండి ఈశాన్యంలో. మీరు తలను తీసుకెళ్ళి పొయ్యిలో పెడితే ఎలా ఉంటుంది? వేడివేడిగా ఉంటుంది. ఉన్నవాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఆ వేడికి ఆవిరైపోతారు. సో ఇది మెంటల్ కాన్షియస్నెస్. మూడోది హెవెన్, స్వర్గం అంటారు. ఏంటి? ఈ అదితి యొక్క ప్రాంతాన్ని. కాబట్టి దేవతలకే తల్లి అయినటువంటి అదితి ఉన్న ప్లేస్ ఇంకా స్వర్గం కాకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఎంత గొప్ప దేవత అంటే శ్రీకృష్ణుడి యొక్క ఒకానొక డ్వార్ఫ్ రూపాన్ని కూడా తన తల్లిగా మారింది అని అంటే, అక్కడ డ్వార్ఫ్ రూపం అని అంటే మనము శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఒకానొక రూపమైన శ్రీకృష్ణుడు కూడా తల్లి అదితినే. కాబట్టి ఇలాగా మనకు అనేక రూపాల్లో మనకు ఇక్కడ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి? అది హెవెన్ అని అంటే స్వర్గంగా ఉంటుంది. దాన్ని మీరు నరకంగా చేసుకుంటున్నారు. యు ఆర్ మేకింగ్ హెవెన్ యాజ్ ఎ హెల్ బై క్లోజింగ్. నాకు వద్దండి స్వర్గం, మాకు నరకమే కావాలని మోసుకుంటున్నారు. కాబట్టి ఇది తప్పు. సైంటిఫిక్గా కూడా ఇప్పుడు కూడా కరోనా వచ్చాక అందరికీ చెప్తుంది WHO, అయ్యా బాబు గాలి వెలుతురు పెట్టుకోండి, ఏసీలు బంద్ చేసుకొని తలుపులు తెరుచుకోండి, కొంచెం బయటకు వచ్చి ఎండలో నిలబడండి అయ్యా అని చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నారు 4,000 సంవత్సరాల క్రితమే మన పెద్దవాళ్ళు చెప్పారు, బాబు తెలివి ఉండాలని. అంటే ఈశాన్యంలో కొంచెం ఓపెన్ పెట్టు, ఈశాన్యంలో తలుపు పెట్టుకో, నార్త్ ఈస్ట్కి పెట్టుకో, లేకపోతే ఈస్ట్లో E3 E4లో పెట్టుకుని తలుపు అటుగా తిరగండి. అంటే మీరు ప్రతిసారి కూడా ఎండకు ఎక్స్పోజ్ కండి, మంచి వెలుతురు కండి, మంచి ఆరోగ్యంతో ఉండండి, ఇంత తెలివి తెచ్చుకొని బ్రతకండి అని అన్నారు. కాబట్టి దీన్ని బుల్షిట్, ఇది మోడర్న్ సైన్స్ వచ్చింది, వాస్తు అనేది ఒక శాస్త్రమే కాదు అని అన్నారు. శాస్త్రం అని పేరులోనే ఉంది, ఏదైతే సైంటిఫిక్ కాదో అది ఎక్కువ రోజులు నిలబడదు. సో ఇక్కడ ఇదన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్టివిటీని ఇస్తుంది. సౌత్ వెస్ట్, తర్వాత వెస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, 2 ప్రొడక్టివిటీకి మారుపేరు. పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది నైరుతి మళ్ళీ 3 రకాలు: నైరుతి, పడమర నైరుతి, దక్షిణ నైరుతి. మనము పడమర నైరుతిలో స్కిల్ జోన్ గురించి కొట్టున్నాం. స్కిల్ జోన్ అని అంటే ఇక్కడేమో మెంటల్ క్లారిటీ వస్తే, ఇక్కడ ఆ మైండ్కు ఎక్స్ట్రా స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిల్ అని అంటే షార్పనింగ్, మీ తెలివిని, మీ ఆలోచనలను, వాటిని పదును పెడతారు. కాబట్టి
ఇద్దరు మనుషులకు 2 గొడ్డళ్ళు ఇచ్చి ఒక 10 చెట్లు నరకమంటే ఒక అతనికేమో నెలబట్టింది, రెండో అతనేమో ఒక వారంలో నరికేశాడు. కారణం ఏంటో తెలుసా? రెండో వారంలో నరికేసిన అతను ప్రతిరోజు తన గొడ్డలిని పదును పెట్టాడు. ఫస్ట్ అతను పదును పెట్టకుండా అదే కొట్టుకుంటూ పోయాడు. 2 చెట్లు ఫాస్ట్గా కొట్టాడు, 3వ చెట్టు నుంచి మొద్దు బారిపోయింది, దాన్ని పదును పెట్టడం తెలియలేదు. అలాగే మీ మైండ్ ఎవరైతే షార్ప్గా చేసుకుంటారో, వాటికి స్కిల్స్ని యాడ్ చేస్తారో, వాటికి టాలెంట్ను, వాటికి కొత్త కొత్త లాంగ్వేజెస్ను తీసుకుని ఆ యాడ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే లైఫ్లో ముందుకెళ్తారు. సో నార్త్ ఈస్ట్కి వెస్ట్ సౌత్ వెస్ట్కి ఉన్నటువంటి లింక్ ఇది. పిల్లలు ఫ్యూచర్లోకి రావాలంటే ఈ 2 జోన్స్ చాలా బాగుండాలి. సో ఇదొకటి. సో మనం ఏంటంటే ఈ స్కిల్ జోన్ అంటాం దాన్ని. స్కిల్ జోన్ అంటే నైపుణ్యానికి సంబంధించిన జోన్. అలా అది పడమర పక్క మనకు వెస్ట్ సౌత్ వెస్ట్లో వస్తుంది. సో ఈ అదితి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ అని చెప్పుకున్నాం. ఇక్కడ అదితి వచ్చే ఆశీస్సులతో ఉన్నదేంటి? ప్రొడక్టివిటీ అంటే ఏంటి అని అంటే ప్రొడక్షన్. ఒక కంపెనీలో ప్రొడక్షన్ ఎలా వస్తుందో అలాగా. అట్లా అదితి దేవతకు సంబంధించినటువంటి ఈ 2 జోన్స్లో వెళ్తే అదితి దేవతకు మనకు 33 మంది పిల్లలండి. 33 మంది పిల్లలు. మీకు 2-3 పిల్లలు గారా కంపల్సరీగా అవుతారు. కాబట్టి ప్రొడక్టివిటీ రావాలని అంటే మనం ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అదితి అని అంటే సూర్యుడి యొక్క వెలుగును తీసుకుని, వెస్ట్ సౌత్లో ఉన్నటువంటి అక్కడ పృథ్వీ తత్వాన్ని తీసుకున్నట్లయితే వాళ్లకు పిల్లలు కలగడం అనేది ఉంటుంది. కాబట్టి మనకు పూర్వీకులు చెప్పారు, రావి చెట్టు చుట్టూ తిరిగితే పెళ్ళయి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు అని. దీన్ని కూడా సైన్స్ అనేది కొట్టిపడేసింది. కానీ రావి చెట్టును వద్దండి, ఆకును తీసుకొని మీరు కంప్లీట్ అయిన బ్యాటరీని చుట్టూ పెట్టండి, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒక బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు దాని చుట్టూ మనం 108 ప్రదక్షిణాలు చేస్తే ఆ బాడీలో ఉండేటువంటి యానయానిక్ క్యాటయానిక్ రియాక్షన్స్ అయ్యి స్పర్మ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది కూడా సైన్స్ ప్రూఫ్ చేసింది. కాకపోతే ప్రతిదీ మనకు మన పూర్వీకులు ఋషులు సైంటిస్టులు ఏం చెప్పేవాళ్ళనంటే మనకి ఒక భయాన్ని పెట్టి మనం వినేవాళ్ళం కాదు కదా, లాజిక్ ఆలోచిస్తాం ఇలా ఎందుకు అని. అప్పట్లో ఇలా ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి కాదు ప్రూఫ్ చేసి చూపించడానికి. కాబట్టి మీరు రావి చెట్టు చుట్టూ తిరగకపోతే మీకు దోషం వస్తుంది అని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు భయపడి తిరగడం పెట్టారు. అంటే దేవుడు తర్వాత వాళ్ళకు భయం అనేది ఒకటి పెట్టి దాని చుట్టూతో దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటనంటే మంచి నాలెడ్జ్ లాజిక్ ఇంకా పెరిగాక ఇది బుల్షిట్ అని కొట్టిపడేయడం జరుగుతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు అనాదిగా ఆచరిస్తూ వచ్చినవి మూఢనమ్మకాలు కావు. ప్రపంచానికి మనం విశ్వగురువు అయ్యా. మన దగ్గరికి వచ్చి వైద్యం నేర్చుకొని పోయారు. మన దగ్గరికి వచ్చి సంఖ్యాశాస్త్రం అని అంటే న్యూమరాలజీ నేర్చుకొని వెళ్ళారు. మన దగ్గరికి వచ్చి ఆస్ట్రానమీ గ్రహాలు నేర్చుకొని వెళ్ళారు. అప్పుడు వాళ్ళ గెలీలియో లాగా టెలిస్కోపులు లేవు. కానీ మన దగ్గర అఖండమైన నాలెడ్జ్ ఉండేది. నలంద యూనివర్సిటీలో మీరు చూసుకుంటే అక్కడ 3 లక్షలకు పైగా బుక్స్ ఉండేది. 3 లక్షలకు పైగా బుక్స్. ఎంత నాలెడ్జ్ ఉండాలి మన దగ్గర. ఇదంతా మహమ్మద్ ఖిల్జీ అనే ఒక దరిద్రుడు వచ్చి మొత్తం అన్నింటినీ కాల్చివేయడం జరిగింది. అవి కాల్చడానికే 1 నెల రోజులు పట్టింది, 30 రోజులు పట్టింది ఆ బుక్కులు కాల్చడానికి. సో ఈ రకంగా ఇక్కడ సంపద నాలెడ్జ్కు అనేది ఇక్కడ మనకు పేరు అన్నట్టు అదితి. సో ఈ ప్రొడక్టివిటీ ఫర్టిలిటీ అని అంటే మనకు పృథ్వీతత్వము తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి లైట్ ఎలా వస్తుంది. ఇప్పుడు మనము ఒక మామిడి టెంకను భూమిలో పెడితే అది ఒక పెద్ద చెట్టుగా వచ్చి వాటి నుంచి 100 పళ్ళు మనకు 100 సంవత్సరాల వరకు ఇంకా 100 సంవత్సరాల వరకు ఇస్తాయి. ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే పృథ్వీ భూమి నుంచి తర్వాత సూర్యుడి యొక్క కిరణాల నుంచి. సో ఇవే ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది అమలు పడుతుంది. ఫర్టిలిటీ అనేది కూడా అమలు పరుస్తుంది. సో ఇవి ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ తర్వాత సౌత్ వెస్ట్ గురించి అన్నాడు. సో మీరు కూడా ఈ జోన్స్లో చెక్ చేసుకుని కంపాస్ పెట్టుకుని జోన్స్ మార్క్ చేసుకుని అక్కడ ఏమైనా మనకు నెగిటివ్ థింగ్స్ ఉంటే వాటిని తీసివేసేయండి. బాత్రూమ్స్ ఉంటే సరి చేసుకోండి, కమోడ్స్ ఉంటే బ్లాక్ చేసుకోండి. ఆపోజిట్ కలర్స్ ఇప్పుడు నార్త్ ఈస్ట్కి మనం బ్లూ కలర్ చెప్పుకున్నాం, అక్కడ పోయి రెడ్ కలర్ వేసుకున్నాను అనుకోండి, ఎర్ర జెండా చూపిస్తే ట్రైన్ ఆగిపోతుంది, ఫ్లైట్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. మీ లైఫ్లో వచ్చే గ్రోత్ కూడా ఆగిపోతుంది. అక్కడ ఏం చూపించాలి? బ్లూ కలర్ ఉండాలి, జలతత్వం కదా, అందుకు బ్లూ కలర్ ఉండాలి. లేదా ప్లాంట్స్ పెట్టుకోవాలి, మంచి ధారాళమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెట్టుకోవాలి. అప్పుడు మైండ్ వికసిస్తుంది, ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మన ప్లాట్ఫామ్ నుంచి నెలకు 50,000 వరకు సంపాదించుకునే ఒక ఫ్రాంచైజీ డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రాంచైజీ గురించి వివరాలు కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ జూమ్ మీటింగ్లో మిగతా వివరాలు చెప్పబడుతుంది. శివ ఓం. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ అందులో కేవలం 5% మాత్రమే సంపద సృష్టించగలుగుతారు. ఈ 5%లో మీరు ఉండాలనుకుంటున్నారా? మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి. శివ ఓం.